వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వాస్తవంగా తెలంగాణకి సంబంధించినటువంటి వ్యక్తి కృష్ణయ్య. కాకపోతే జాతీయ బీసీ సంఘాల నాయకుడు అనేటువంటి ప్రొజెక్షన్తో ఆయనతో బీసీల ఓట్లు వస్తాయన్నటువంటి ఉద్దేశంతో బీసీ మంత్ర పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సోషల్ ఇంజనీరింగ్ విఫలమవడం, ఓటమి పాలవడం జరిగింది. సంక్షేమ పథకాలు చేసిన, సోషల్ ఇంజనీరింగ్ చేశారు. ఈ రెండు కలిపి అంటే ఆ రెండింటి ప్రయోగం విఫలమైనటువంటి నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి కృష్ణయ్య స్పందించారు. భారతదేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు జగన్ అందించారు, ఎక్కడ ఏం జరిగిందో ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు అన్నారు. ప్రజలందరూ వైసీపీకే ఓటేస్తున్నామని చెప్పారు. ఓటమి మీద లోతైన విశ్లేషణ జరుగుతుందని చెప్పుకొచ్చారు. జగన్ను ప్రజలు వద్దు అనుకోలేదు, ఎక్కడ తప్పు జరిగింది, ఈవీఎంలో ఏమైనా లోపం ఉందా అనే అనుమానం ఉందని చెప్పుకొచ్చారు. జగన్ అహంకారంతో ఓడిపోలేదు, ఏపీ అభివృద్ధిపై కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది అనే అంశం మీద నేను ఇప్పుడే స్పందించను అని చెప్పుకొచ్చారు. వాస్తవంగా ఆయన ఏమో తెలుగుదేశం పార్టీ నాయకుడు, తెలుగుదేశం నుంచి ఇందులోకి తీసుకుని ఇచ్చారు. అందుకని చెప్పి చంద్రబాబు మీద వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.